ప్రియమైన దేవుని పిల్లలారా, ద్వితీయ ఉపదేశ కాండము 12వ అధ్యాయములో దేవుడు చెబుతున్న కొన్ని మాటల ద్వారా దేవుడు మనకు అర్థం అవుతాడు. ఒక వ్యక్తి ఎట్లాంటి వాడు అనేది తెలియాలి అనంటే ఆ వ్యక్తి యొక్క స్పందన, ఆ వ్యక్తి యొక్క మాట ప్రత్యుత్తరము కారణమవుతాయి. మీరు మీ మాటల చేత మీరెవరో తెలియచేయబడతారు. మీరు మీ మాటల చేత మీరెవరో తెలియచేయబడతారు. మాట స్పందన. మీ క్రియల చేత మీరెవరో తెలియచేయబడతారు. ఇది వాస్తవం. దేవుడు కూడా తన మాట ద్వారా, తను చేసిన పనుల ద్వారానే తానేమై ఉన్నాడో లోకానికి కనపరిచాడు. దేవుడు ఒక్కడే, ఆయన యేసు అని అర్థమయ్యేటట్లుగా నరావతారమైనందున మాత్రమే అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. దేవుడు తన మాట ద్వారా, తన క్రియ ద్వారా అర్థమవుతాడు ఈ లోకానికి. దేవుని ప్రేమ, దేవుని నీతి, దేవుని న్యాయము, దేవుని పరిశుద్ధత, దేవుని గుణలక్షణములు మార్పు లేని స్థితి ఆయన మాట ద్వారా, ఆయన చేసిన క్రియలు, తన ప్రజల పట్ల చేసిన పనుల ద్వారా మనకు అర్థమయ్యి ఆయన యేసుక్రీస్తు అని తెలుస్తుంది. ఎవరైనా సరే, మనుషులలో ఎవరైనా దేవుని గురించి తెలుసుకోవాలి అంటే కొన్ని విశేషమైనటువంటి లక్షణాలు మనం అర్థం చేసుకోవాలి. ప్రతిదానికి లక్షణాలు ఉంటాయి, ప్రతిదానికి లక్షణం ఉంటుంది. కనుక దేవునికి లక్షణములు ఉన్నవి. ఆ లక్షణములు ప్రస్ఫుటంగా మనుషులకు తెలుస్తున్నవి. గుర్తుపెట్టుకోండి, ప్రతిదానికి లక్షణం ఉంటుంది. చెట్టుకి కొన్ని లక్షణాలు ఉంటాయి, కొండకు కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే ఇది కొండ అని తెలియటానికి మనకు ఆధారాలు. అలాగే ఈయన మాత్రమే దేవుడు అంటానికి కలిగిన ఆధారాలు బైబిల్ గ్రంథంలో మాట ద్వారా, ఆయన చేతల ద్వారా, స్పందనల ద్వారా తెలియచేశాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశంలో నుండి దేవుడు విమోచించి తీసుకొచ్చాడు. దేవుడు విమోచించి తీసుకొచ్చాడు. ఎట్లా రుజువు అంటే ఆయన మాట, ఆయన క్రియ. ఆయన మాట, ఆయన క్రియ. ఆయన మోషేతో మాట్లాడాడు. నేను విడిపించటానికి నిన్ను తీసుకెళ్తున్నాను, నువ్వు రావాలి, నువ్వు రా అని తీసుకెళ్ళాడు. మోషే ఐగుప్తుకు వచ్చాడంటే కారణం మోషే కాదు, మోషేతో మాట్లాడి తీసుకొని వచ్చిన దేవుడు. అది మనం గుర్తెరగాలి. ఆయన మాట. ఫరోతో మోషే మాట్లాడిన తర్వాత ఫరో హృదయాన్ని ఐగుప్తు సమూల నాశనం కొరకు కఠినపరిచిన వాడు దేవుడే. కాబట్టి క్రియ. ఫరోను నాశనం చేయటం కోసం 10 తెగుళ్లను మోషేకు కనపరిచి చేయించిన వాడు దేవుడే. మళ్ళా ఆయన మాట, ఆయన క్రియ. ఈ రెండు ఆయన్ని బయలుపరుస్తున్నాయి. ఈ లోకంలో ఈ రెండు ఆయన బయలుపరుస్తున్నాయి. దేవుడు తన సేవకులను వినియోగించుకొని చేస్తున్న కార్యాల ద్వారా తాను బయలుపడుతున్నాడు. ప్రభువైన అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా దేవుడు చేయించిన కార్యములను చూచినప్పుడు యేసును దేవుడు పంపాడని అర్థమవుతుంది. కన్ఫ్యూజన్ ఏమిటంటే యేసు దేవుడు అంటున్నారు, మరో మాటలో యేసును దేవుడు పంపాడు అంటున్నారు. ఇదేమి కన్ఫ్యూజన్ అండి అనే ప్రశ్న మీకు తలెత్తుతుంది. అవునా?
యేసును దేవుడు పంపాడంటున్నారు, యేసే దేవుడు అంటున్నారు. అక్కడ మీకు త్రిత్వము అర్థం కావాలి. త్రిత్వము అర్థం కావాలి అనగా దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అను త్రియేక దేవుడు త్రిత్వమైన వాడు దేవుడు అని అర్థమైతే, ఆ త్రిత్వమున రెండవ వ్యక్తిగా కనపరచబడినటువంటి కుమారుడని చెప్పబడిన దేవుని వాక్యం శరీరాన్ని ధరించి నరావతారమైనప్పుడు, నర అవతారమున కనపడినప్పుడు, ఆయన వాక్యమయుండి నరావతారాన్ని కనపడినప్పుడు, ఆ నరావతారాన్న నరుని యొక్క లిమిటేషన్స్లో తానున్నందున యేసును దేవుడు పంపాడు అంటాం. ఆ నరావతార అయిన వాడు దేవుని కుమారుడైన క్రీస్తు అయినందున ఆయన దేవుడు అని పిలవటం. ఇది వివరణ. అర్థమైందా? నరుడుగా కనపడ్డాడు, నరుడుగా జీవించాడు, నరుడుగానే శిలువ పైన మరణించాడు. దేవుడు మరణించడు, దేవుడికి మరణం లేదు. దేవుడు జన్మించడు, దేవునికి జననం లేదు. దేవుడు నర అవతారంలో ఈ కార్యాన్ని చేశాడు. నరావతారిగా ఉన్నప్పుడు నరుడిగా సంపూర్ణ మానవుడు, ఆయన దేవుని కుమారుడిగా సంపూర్ణ దేవుడు. ఆ స్ప్లిట్, ఆ డిఫరెన్స్ మీకు తెలియకపోతే యేసుప్రభు అర్థం కాదు. అసలు యేసును చాలా మంది మానవుడిగా ఉన్న కోణంలో చూచి దైవ కోణం చూడలేకపోయారు. అందుకే దే డిడ్ంట్ బిలీవ్ దట్ జీసస్ ఈజ్ గాడ్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నథింగ్ బట్ గాడ్. అర్థం కాలేదు. ఒక హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే జీసస్ని చూశారు, దాని వెనకకి వెళ్ళి చూడలేకపోయారు. అర్థమవుతుందా సోదరుడా, సోదరి? అది పరిశుద్ధాత్మ దేవుని వలన సాధ్యం అవుతుంది ఆయన చూడటం అనేది. కనుక ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు చాలా రోషం గలవాడు. తనకు చెందాల్సినటువంటి మహిమ ఎవరికి ఇవ్వనీయాడు. అందుకే ఆయన విగ్రహారాధన మానమన్నాడు ఇశ్రాయేలు జనాంగాన్ని. క్రొత్త నిబంధనలోని విశ్వాసులనైతే దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించద్దు అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన పర్టికులర్గా కుటుంబాల పట్ల ఆసక్తి కలిగిన వాడు. 12వ అధ్యాయం 7వ వచనంలో, మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగ చేసిన మీ కుటుంబములను యెహోవా సన్నిధిని ఆనందించున్నట్లు ఉండవలెను. మీరు భోజనం చేసి మీ చేతి పనులన్నింటి యందు మీరు సంతోషించాలి. ఆల్ యువర్ ఫ్యామిలీ, కుటుంబం అంతా రక్షించబడాలి. చూడండి, మనం కుటుంబాన్ని గురించి చాలా నేర్చుకోవాలి. ప్రధానమైనది కుటుంబం. నీవు, నీ భార్య, నీ బిడ్డలు దేవుని సన్నిధిలో ఉండాలి. నీవు ఒక చోట, నీ భార్య ఒక చోట, నీ బిడ్డలు ఒక చోట కాదు. నీవు ఒక చోట, నీ భార్య ఒక చోట, నీ బిడ్డలు ఒక చోట కాదు అంటే మీరందరూ ఒక గుడికి వెళ్ళండి అని కాదు అర్థం. అక్కడ మీరందరూ దేవుని కలిగి ఉండండి అని అర్థం. అర్థమవుతుందా సహోదరుడా, సహోదరి? కొందరు దీన్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని యందు నీ కుటుంబం సంతోషించేటట్లుగా నీవు శ్రద్ధ తీసుకోవాలి. దేవుడు దాన్ని కోరుకుంటున్నాడు. మనం 128వ సంకీర్తన చూస్తే, నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షావళి వలె ఉండును, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉందురు. దట్ ఈస్ ద ఫ్యామిలీ. అది కుటుంబము. నీ కుటుంబం అంతా రక్షించబడాలి. నీ కుటుంబం అంతా రక్షించబడాలి. మేము మా అమ్మ నాన్నకు 4 బిడ్డలం. మేము 4 రక్షించబడ్డాం. మేము 4 రక్షించబడ్డాం. 4 బిడ్డలు రక్షించబడ్డాం. మా కుటుంబం క్రైస్తవ కుటుంబం. ఫ్రమ్ ద బిగినింగ్ మేము ప్రభువుని ఆరాధించే కుటుంబం.
మా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రభువు యొక్క భయభక్తుల్లో పెంచారు. మా తల్లిదండ్రులు మాకు ప్రార్థన నేర్పించారు. మా తల్లిదండ్రులు మమ్మల్ని వాక్యం చదవటం ప్రోత్సహించారు. సువార్త కొడుకులకు తీసుకెళ్లారు దగ్గరుండి. దైవ సేవకులకు పరిచయాలు చేశారు. వాళ్ళకు పరిచయం చేయమని నేర్పారు. దేవునికి దశమ భాగాలు ఇమ్మని నేర్పారు. ట్రూత్ఫుల్గా ఉండమని నేర్పారు. రిలేషన్షిప్స్, రైట్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయటం నేర్పారు. దుష్ట సహవాసంలో మేము వెళ్లకుండా మమ్మల్ని వార్న్ చేసి ఆపారు. నేను కొన్ని విషయాలు చెబుతాను. దేవుని యందు సంతోషించే కుటుంబంగా ఉన్నామా మనం పరీక్షించుకోవచ్చు. మా నాన్నగారు మా బాల్యంలో చిన్న చిన్న ఇళ్ళు కదా అప్పుడు. ఇప్పుడంటే విశాలమైన గృహాల్లోకి వచ్చారు అందరూ. అప్పట్లో ఒక గదిలో అందరం పడుకునేవాళ్ళు. మా ఫాదరు మా తలల దగ్గర మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన ఎప్పటి వరకు ప్రార్థన చేసి వెళ్ళి పడుకునేవాడో, మళ్ళీ తెల్లారుజాము లేచి మేము బయటకు వెళ్తుంటే మంచం మీద కూర్చొని ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అమ్మ పని చేస్తుండేది. ఆశ్చర్యంగా ఉండేది మాకు. ఇప్పుడు అవన్నీ జ్ఞాపకం చేసుకుంటుంటే వాళ్ళ పేరెంటింగ్లో మేము ఎంత ధన్యులమయ్యామో మాకు అర్థమవుతుంది. నాన్నగారు కూర్చోబెట్టుకొని కీర్తనల పుస్తకం తీసుకుని ఆ రైమ్స్కి, ఆ పాత పాటల్లో ఆ రిథమిక్ ఉండేవి మాతో ఉచ్చరింపజేసేవాడు. ఆ భాష ఉచ్చరింపజేస్తూ దాని అర్థాన్ని చెబుతూ, దాని రైటర్ గురించి చెబుతూ, వారి గొప్పతనాన్ని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ఆలోచిస్తే అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంతగా ప్రభువులో ఆనందించేటట్లుగా ఆ కుటుంబాన్ని వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. సినిమాల గురించి హేళనగా మాట్లాడి దాని పట్ల ఆకర్షితులు కాకుండా విముఖత వచ్చేటట్లుగా చేసేవాడు. వీధిలో ఆకతాయి పిల్లలు ఏవైనా ఆటలాడుతుంటే అట్రాక్ట్ అయ్యేవాళ్ళం మేము కూడా. మా నాన్న లేనప్పుడు గౌక్కును 10 నిమిషాలు ఆడొద్దామని పోతానికి ప్రయత్నం చేసేవాళ్ళం. వాటిని వెతికి మేము ఆ బ్యాడ్ కంపెనీలో, ఫ్రెండ్షిప్స్లోకి వెళ్లకుండా కాపాడేవాడు. అట్లా మేము ఏదన్నా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో ఏమన్నా ఆటలు ఇంట్లో ప్రవేశపెట్టి ఎత్రాలు చేస్తే వాటిని నాశనం చేసేవారు. నాకు చిన్నప్పుడు బాగా గుర్తు, ఒక క్రికెట్ బ్యాట్ చెక్కతో చేయించుకొని ఇంటి పరిసరాలు ఆడుతున్న పక్కన ముసలమ్మకు తగిలింది. అది నేను ట్యూషన్కి వెళ్ళి వచ్చేటప్పటికి ఆ బ్యాట్ పొయ్యిలో పెట్టాడు మా నాన్న, తగలబెట్టాడు. ఆ మామకు ఆ రోజు అంత పరిచర్యలు చేశాడు. నన్నైతే కొట్టలేదు. కానీ దేవుని బిడ్డలు కుటుంబమును క్రీస్తు యొక్క సారూప్యానికి పెంచాలి. దొంగతనం చేయకూడదు. ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ నేర్పించాడు మా తల్లిదండ్రులు మాకు. రూపాయి ఎవరిది తీసుకోకూడదు, ఎవరికి రూపాయి అచ్చి ఉండకూడదు, రూపాయి కొరకు కక్కుర్తి పడకూడదు. మన విలువలు కలిగి మనకున్న దాంతో సంతృప్తిగా ఆనందంగా జీవించగలగాలి నేర్పించాడు. దొంగతనం చేయకూడదు నేర్పించాడు. ఆర్థిక అవసరతలు ఉన్నాయా, మోకాళ్ళేసి ప్రార్థించడం నేర్పించారు. కండ్ల ముందు దశమ భాగం తీసి ప్రక్కన పెట్టి సేవకులను ఆదరించి నేర్పించారు. క్రీస్తు కొరకు త్యాగం అంటే ఏంటో నేర్పించారు. దట్ ఈస్ దేర్ లైఫ్ స్టైల్. వీ ఫాలోడ్ దెమ్. దట్స్ ఆల్ సింపుల్. నీతి నేర్చుకున్నాను. నా బిడ్డలకు నేను అదే నేర్పిస్తున్నాను. డోంట్ గో ఫర్ ద వరల్డ్. లోకం కోసం పరిగెత్తకండి, అది మనకు సంబంధం లేదని నేర్పించాను. సోదరుడా, సోదరి, మీ కుటుంబం అంతా క్రీస్తుని వెంబడించాలి. దట్ ఈస్ ద విష్ ఆఫ్ అవర్ గాడ్, ప్లాన్ ఆఫ్ అవర్ గాడ్ ఫర్ అస్. మనం చాలా సందర్భాల్లో మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇవాళ కుటుంబాలు సంబంధాలు లేనివి అయిపోతున్నాయి. భర్త భార్యకు, భార్య భర్తకు, బిడ్డలు తల్లిదండ్రులు బిడ్డలకు కనెక్షన్స్ ఉండటం లేదు. ఆ ప్రేమ, ఆప్యాయతలు, బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్, అకౌంటబిలిటీ, జవాబుదారీతనాలు కనపడటం లేదు. నేను మనవి చేస్తున్నాను, ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, నువ్వు క్రైస్తవుడు అయితే
నీ ఇల్లు పరలోకంగా మార్చుకోవాలి. దేవుడు అది మనకు నేర్పిస్తున్నాడు. నీ కంటికి యుక్తమైందంత చేయకూడదని ఆజ్ఞయిస్తున్నాడు. మనం ఉన్నది రంగుల ప్రపంచంలో ఉన్నాం. ఈ రంగుల ప్రపంచంలో కంటికి కనబడుతుందంత బాగుంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది, గులాబీల తోటలా కనపడుతుంది, క్రింద ముళ్ళుంటాయి. నీ కంటికి కనిపించిందంతా చేసేటకెళ్ళదు. అంటే లోకం పరుగులు పెడుతున్నట్లు నువ్వు పరిగెత్తద్దబ్బాయి. యూ హ్యావ్ ఎ సెపరేట్ గోల్ టు రీచ్. నీకు ఒక గమ్యం ఏర్పరిచాడు దేవుడు, అది నువ్వు ఫాలో అవ్వాలి. లోకం ఎలా పరిగెడుతుందో అలా పరిగెత్తకూడదు. లోకము డబ్బు వెనకాల, సౌఖ్యాల వెనకాల పరిగెడుతుంది, మత్తు వెనకాల పరిగెడుతుంది, చెత్త వెనకాల పరిగెడుతుంది, అపవిత్రత వెనకాల పరిగెడుతుంది. యూ షుడ్ నాట్ డూ దాట్. అది నువ్వు చేయకూడదు. నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. ఇది దేవుడు కోరుతున్నాడు. గాడ్ వాంట్స్ హిస్ పీపుల్ టు బి ద పర్ఫెక్ట్ పీపుల్ అండ్ ఫియర్ఫుల్ పీపుల్ టు హిమ్. ఆయన పట్ల ఖచ్చితమైన వారు ఉండేట్లుగా, భయభక్తులు కలిగే వారు ఉండేట్లుగా చూసుకోవాలన్నాడు. ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నప్పుడు మీరు లేవీయులను నెగ్లెక్ట్ చేయొద్దు అన్నాడు. అంటే దశమ భాగాలు ఇవ్వటం, కృతజ్ఞతార్పణలు ఇవ్వటం, వీటి విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దు, వాళ్ళు దేవుని సేవ చేస్తున్నారు అని చెప్పాడు. ఇవాళ కూడాను మనం క్రైస్తవ సంఘాల్లో దేవుని సేవ నిమిత్తం ప్రత్యేకమైన కానుకలు ఇవ్వటం మనకు దేవుడు ఏర్పరిచినటువంటి భాగంగా నేర్పించబడ్డాం. దశమ భాగం పాత నిబంధనలో ఇచ్చేవాళ్ళు, కొత్త నిబంధనలో అంతకంటే ఎక్కువ ఇవ్వాల. నువ్వు ఆ వర్ధిల్లిన కొలది ఇవ్వాల. నీ అవసరము తీరిన తరువాతది సమస్తం ఆయనకి ఇవ్వగలగాల. అంటే ఏమిటి ఆయనకి ఇవ్వటం? ఆయన తీసుకెళ్ళి తింటాడా? షేర్ విత్ అదర్స్ ఫర్ దేర్ బెటర్ లైఫ్స్. షేర్ విత్ అదర్స్, ఇతరులకు ఇవ్వాలి. చాలామంది అనుకుంటారు దేవుని యొక్క భాగం అని అంటే దాంతో ఏవో ఆర్టికల్స్ కొని గుళ్ళో ఇద్దాం, బ్రిక్స్ పంపిద్దాం చర్చ్ కన్స్ట్రక్షన్స్కి, ఏసీ లేపిద్దాం గుళ్ళల్లో. నో, టైత్ హ్యాస్ ఇట్స్ ఓన్ పర్పస్. గివింగ్ ఫుడ్ టు అదర్స్ who are related with the church. సంఘమునకు వచ్చిన వారి యొక్క ఆహార నిమిత్తం దశమభాగం ఇచ్చారు. అప్పుడు అంతకంటే ఎక్కువ ఇప్పుడు మనుషుల యొక్క అవసరతలకు ఇవ్వాలి. దేవుని పేరిట భవనాలకు, మొజాయిక్ ఫ్లోర్లకి, మార్బుల్ టైల్స్కి, సీలింగ్లకి, సీలింగ్ ఫ్యాన్లకి, ఏసీలకి, కుషన్ చైర్స్కి, గోల్డ్ ఆర్టికల్స్ కోసం కాదు. పీపుల్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ద ఆర్టికల్స్, నాట్ టువర్డ్స్ ద పీపుల్. వస్తువుల మీద ప్రేమ చూపిస్తున్నారు మనుషులు, మనుషుల మీద ప్రేమ చూపించలేకపోతున్నారు. సహోదరుడా, సహోదరి, లేవీయులను నిర్లక్ష్యం చేయరాదు. తిండి లేని సేవకులు ఎంతో మంది ఉన్నారు. మనమేమో చాండ్లియర్స్ పెడతాం మన చర్చెస్లో, దానికోసం దేవుడి కొరకు ఇచ్చిన దశమ భాగం వాడేస్తాం. చాండ్లియర్ కంటే ఒకడికి తిండి పెట్టండి, దట్ ఈస్ గుడ్, దట్ ఈస్ నీడెడ్. నీ చాండ్లియర్ ఎవడికి కావాలా? అవతల బారేసి తీసి. ప్రజల్ని ప్రేమించండి, పేదలున్నారు సమాజంలో, ఆదరించండి. ప్రభువు చెప్పింది అదే. పేదవాడికి ఆహారం ఇచ్చినప్పుడు వాడు సంతృప్తి పడతాడు, దీవిస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు సృష్టికర్త పని వాడి పక్షంగా చేస్తున్న ఆహారం ఇవ్వటం అనేది. అందుకే ఆయన నీకు అచ్చున్నవాడు అయిపోతున్నాడు. పేదలకు అప్పించేవాడు యెహోవాకు అప్పించినట్టు అన్నాడు. ఇదేమన్నా సామాన్య విషయమా చెప్పండి? కనుక లేవీయులను నీవు నిర్లక్ష్యం చేయొద్దు, దైవజనులను నీవు నిర్లక్ష్యం చేయొద్దు. వారి ఆలన పాలన చూడు, వారు సౌఖ్యంగా మంచిగా దైవుని సేవ చేసేట్టు చూడు.
లగ్జూరియస్ లైఫ్లోకి వెళ్ళేటట్లుగా ప్రోత్సహించడానికి నీ ధనాన్ని కుమ్మరించబాక వాళ్ళ దగ్గర. దట్ ఈస్ నాట్ ఫెయిర్ బిజినెస్. తర్వాత మరొకటి నేను ఇందులో జ్ఞాపకం చేసుకుంది ఏమిటంటే, నీవు యుక్తమైన దాన్ని చేస్తే నీ బిడ్డలకు కలిగే దీవెన దేవుడు జ్ఞాపకం చేశాడు. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడాను మన తల్లిదండ్రులుగా మనం యుక్తముగా ప్రవర్తించినప్పుడు ఆ బిడ్డలు కూడా ఆ ఫలితాన్ని అనుభవిస్తారని చూపించాడు. క్రొత్త నిబంధనలో మనం క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు మన బిడ్డలు కూడా క్రీస్తుని కలిగి ఉండేట్లు చేయగలిగినప్పుడు ప్రతి విధమైనటువంటి దీవెన ఆశీర్వాదం క్రీస్తు ద్వారా వాళ్ళకు కూడా కలుగుతుంది. అది న్యూ టెస్టిమెంట్లో మనం చూడగలుగుతున్నాం. నీ తర్వాత నీకు, నీ తర్వాత నీ సంతతికి కూడా నీ యథార్థ ప్రవర్తన మేలే చేస్తుంది, కీడు చేయదు. నువ్వు 10 రూపాయలు వడ్డీ తీసుకున్నావు అనుకో, నీ పిల్లలు పాడైపోతారు. నువ్వు వాళ్ళ భ్రష్టత్వాన్ని కన్నారు చూచి చచ్చిపోతావు, ఏడుస్తూ చచ్చిపోతావు. నేను చాలామందిని చూసి అంటాడు, సోదరుడా సోదరి, లవ్ యువర్ నైబర్, లవ్ యువర్ గాడ్ యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. నిన్ను నీ కుటుంబాన్ని ప్రేమించుకుంటున్నట్లు నీవు సమాజాన్ని ప్రేమించడం ప్రారంభిస్తే నువ్వు క్రైస్తవుడు అవుతావు. నీ బోధ కాదు ముఖ్యం, నీ జీవితం ముఖ్యం. నీ బోధ ఎవరికి కావాలి? నీ జీవితం కావాలి. నీ చాచబడిన చేతులు కావాలి సమాజానికి. నీ దయగలిగిన మాట కావాలి. నీ సహాయం కావాలి చాలామందికి. నీ పేరు ప్రఖ్యాతులు ఎవరికి కావాలి? నువ్వు ఉంచుకో, సంచిలో పెట్టి దాచుకో. నేను ఎప్పుడు చెబుతాను, నాకు ఎంత గొప్ప పేరు వస్తే నాకు ఒక ఇడ్లీ దొరకదు, పక్కోడికి ఒక ఇడ్లీ దొరకదు. ఏంటి ప్రయోజనం పేరు వల్ల? సోదరుడా సోదరి, దేవుడు నిన్ను కోరుతున్నది ఏమిటంటే, యు లివ్ ఫర్ అదర్స్. ఇతరుల కొరకు మనం జీవించాలి. వాళ్ళని ప్రభు దగ్గరకు నడిపించే జీవితం కావాలి. ఎంతమంది త్రాగుబోతులు చనిపోతున్నారు, ఎంతమంది యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు. గివ్ దెమ్ ద వర్డ్. వాక్యం ఇవ్వండి ప్రజలకు. ప్రభుత్వానికి సహకారులుగా ఉండాలి క్రైస్తవులు. ప్రభుత్వానికి సహకారిగా ఉన్నవాడు నిజ క్రైస్తవుడు. ప్రభుత్వం యొక్క ఇంప్లిమెంటేషన్స్ని, ఆ ప్రొసీజర్స్ని ప్రజల్లో పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యేట్టుగా వాటిని చూసేటువంటి బాధ్యత క్రైస్తవుడిది. అర్థమవుతుందా? కనుక చూడండి, ఆదికాండంలో యోసేపు ధాన్యాన్ని పంచిపెట్టేటప్పుడు అది ప్రభుత్వ పథకం. అందరికీ ధాన్యం అందేటట్లుగా చూచారు వాళ్ళంతా కూడా. దట్ ఈస్ ద మోరల్ రెస్పాన్సిబిలిటీ అండ్ సివిల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ బిలీవర్. సమాజం ఎండిపోతే మనకెందుకు, మన గుడికి వెళ్తే చాలన్నట్టుగా తయారైపోయి పాడైపోయింది నేటి క్రైస్తవ సమాజం. బోధకులే కారణం దీనికి. వాళ్ళు టీచింగ్ పర్ఫెక్ట్గా లేదు. అందుకనే సంఘాలు మూటలు కట్టుకొని పోతున్నారు, తరలిపోతున్నారు. ఈ నేపథ్యంలో అబద్ధ బోధకులు సొమ్ము చేసుకుంటున్నారు. దొంగలైన వారు దొరబడిపోతున్నారు క్రైస్తవ్యంలో. బైబిల్ క్రీస్తు రాజ్యం చెప్పింది కానీ క్రైస్తవుల యొక్క రాజ్యం చెప్పలేదు. క్రైస్తవ రాజ్య స్థాపన లేదు అసలు భూమి మీద. క్రైస్తవ గవర్నమెంట్ లేదు అసలు. గాడ్ డజంట్ వాంట్ దట్. దేవుడు కోరింది క్రీస్తు రాజ్యం. క్రీస్తుకు ఒక రాజ్యాన్ని సంపాదించడం అంటే మారు మనసు పొందిన వారిని ఆయన బిడ్డలుగా ఉండేట్లుగా చేయటం ప్రభువు కోరింది. అంతేగాని ఈ లోక రాజ్యాలు కాదు ఆయన కోరింది, ఈ మహిమ కాదు ఆయన కోరింది. ఆయన ఇచ్చు మహిమ వేరున్నది. నేను ముగిస్తున్నాను. దేవుడికి నీ పట్ల ప్రణాళిక ఉన్నది నేస్తమా, నువ్వు గుర్తెరుగు. నీ దేవుడు యేసుక్రీస్తు, అది తెలుసుకో. దాని గురించి ధ్యానించు, బైబిల్ గ్రంథాన్ని పఠించు.